హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం ఆల్రెడీ బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు అనే చాప్టర్ మీద ట్రై మెథడ్ కి సంబంధించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఉద్దేశం అంటే ఏంటి, గమ్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఉండే స్పష్టీకరణలు ఏంటి, విద్యా ప్రమాణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ ఏ విధంగా వస్తాయి అనే చాప్టర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ చాప్టర్ తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అలాగే మనం ఏదైతే తెలుగు అకాడమీ ప్రాక్టీస్ బిట్స్ లేదా సంక్షిప్త సమాచారం అనేది తెలుసుకుంటున్నామో అవి సంబంధించి మనం ఆల్రెడీ మ్యాథ్స్ చెప్పేసాం అనమాట. ఈ టాపిక్ గురించి ఈ రోజు సైన్స్ చూస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా మీకు? సో ఇందులో ఏంటంటే మనకి బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒక 30 నుంచి 50, 70 అలా ఉంటది అనమాట. ఈ అకాడమిక్ బుక్స్ లో మనకి ప్రాక్టీస్ గా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తారు. కాబట్టి ఈ చాప్టర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ ఈ అకాడమిక్ బుక్స్ లో మ్యాథ్స్ కూడా చెప్తాము. ఇది సైన్స్. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజ్ఞాన శాస్త్ర బోధన అనేక విలువల్ని కలిగి ఉంటుంది. ఒక విలువ అనేది ముఖ్యమైనదిగా భావించబడడం ఆ అంశం యొక్క ప్రయోజనాన్ని బట్టి ఆధారపడుతుంది. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా బౌద్ధికంగా, వృత్తిపరంగా, నైతికంగా, సాంస్కృతికంగా, సృజనాత్మకంగా, క్రమశిక్షణా పరంగా విద్యార్థిని అభివృద్ధి చేయవచ్చు. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర బోధన విలువలుగా భావించవచ్చు. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా శాస్త్రీయ వైఖరిని పెంపొందించవచ్చు. ఉన్నత జీవితానికి భూమికగా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర విలువలే అయినప్పటికీ ఇందులో విద్యార్థుల అవసరాన్ని బట్టి సాంఘిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మాత్రమే ఎంపిక చేయబడతాయి. ఈ విధంగా ఎంపిక చేయబడ్డ విలువలే బోధనా గమ్యాలుగా ఎంపిక చేయబడతాయి. అనేక గమ్యాలున్నా ప్రతి గమ్యము కూడా నిర్దిష్ట సమయంలో సాధించలేం కాబట్టి వీటిలో ఎంచుకున్న గమ్యాలని ఉద్దేశాలుగా భావించవచ్చు. ఉద్దేశాలు అనేవి సుదీర్ఘ కాలంలో సాధించగలిగే గమ్యాలు అన్నమాట. ఇక్కడ సాధింపలేని అని ఇచ్చారు, సో అది తప్ప అన్నమాట. ఓకే, అయితే ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి. నేను మీకు ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, గమ్యం అంటే మొత్తం విద్యకి సంబంధించింది, ఉద్దేశం అంటే సబ్జెక్ట్ కి సంబంధించింది, అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలాగా. లక్ష్యం అంటే పాఠానికి సంబంధించింది అని. ఓకేనా? సో అలా మనం ఏవైతే నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయో అంటే సబ్జెక్ట్ కి ఉండేది ఉద్దేశం, లెసన్ కి ఉండేది లక్ష్యం అన్నమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంది కదా? సో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాథమిక భావనల పట్ల అవగాహన కలిగి ఉండటం, శాస్త్రీయ వైఖరి కలిగిన ప్రవర్తన ఉండటం, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొంది ఉండటం లాంటివి విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు కొన్ని ఉదాహరణలు. ఇవి కోర్సు కాలం పూర్తయ్యేటప్పటికి లేదా ఒక్కొక్కసారి అయిపోయినా కొందరిలో సాధించలేకపోవచ్చు అన్నమాట. అందుకే పాఠం స్థాయిలో ప్రతి ఉపాధ్యాయుడు పాఠంలోని విషయం ఆధారంగా కొన్ని గమ్యాలను సాధించడానికి ప్రణాళికను వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పాఠం స్థాయిలో ఎంచుకున్న గమ్యాలను ఏమంటారు? లక్ష్యాలు అంటారు. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లెసన్ స్టేజ్ లో ఉంటే లక్ష్యాలు, సబ్జెక్ట్ అయితే ఉద్దేశం, మొత్తానికి గమ్యం. అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీగా? లక్ష్యాలని మొట్టమొదటిసారిగా బెంజమిన్ ఎస్ బ్లూమ్ మానవుని మూర్తిమత్వానికి సంబంధించిన 3 ప్రవర్తనల ఆధారంగా చేసుకుని 1948 లో విభజించారనమాట. అవి జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మకం. మనకి ఈ ఆలోచన వచ్చింది యాక్చువల్ గా 1948, కానీ ఒక్కొక్క దానికి ఉన్న విద్యా లక్ష్యాలను వర్గీకరించింది సపరేట్ ఉన్నదన్నమాట ఇయర్స్ అనేవి. సో అవి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఆ చాప్టర్ లో. జ్ఞానాత్మక రంగం అనేది 1956, ఇది 1969, మ్యాథ్స్ లో అయితే 1972, అలా డిఫరెంట్ గా ఉంటది. సో భావావేశ రంగం అనేది 1964 అన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరు లక్ష్యాల్ని చెప్పడం జరిగింది అన్నమాట. సో భావావేశ రంగం గురించి అయితే డేవిడ్ ఆర్ క్రాథల్, మానసిక చలనాత్మక రంగం గురించి అయితే ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే మొదలైన వారు కృషి చేశారు. జ్ఞానాత్మక రంగం వచ్చేసరికి బ్లూమ్స్ అన్నమాట. అయితే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే లక్ష్యాలు చేర్చబడ్డాయి. జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం ఇవి లక్ష్యాలు ఉన్నాయి కదా.
సో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు అనేవి మానసిక స్థాయికి హృదయానికి సంబంధించినవి అన్నమాట. ఈ రంగంలో అంతర్వృద్ధి అనే అంశంపై ఆధారపడి 5 వర్గాలుగా లక్ష్యాలు శ్రేణిలో అమర్చబడి ఉన్నాయి. ఇవి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం మొదలైనవి. సో దేని ఆధారంగా 5 వర్గాలుగా ఉన్నాయి అంటే అంతర్వృద్ధి అనేది గుర్తుపెట్టుకోండి. మానసిక చలనాత్మక రంగంలో హస్తలాఘవ నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలు మొదలైనవి చేర్చారనమాట. సో ఆర్హెచ్ దవే ప్రకారం మానసిక చలనాత్మక రంగంలో 5 నైపుణ్యాల సమన్వయీకరణ లక్షణం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి. మనకి భావావేశ రంగం అయితే అంతర్వృద్ధి ఆధారంగా అండి, మానసిక చలనాత్మక రంగం అయితే సమన్వయీకరణ లక్షణం ఆధారంగా చేర్చారనేది గుర్తుపెట్టుకోండి. ఒక నైపుణ్యం సాధించబడాలంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయీకరణం, స్వాభావీకరణం అనే 5 స్థాయిలు దాటిన తర్వాతే సాధించబడుతుంది. ఈ 5 లక్ష్యాలను మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. ఓకే, బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞాన రంగంలో లక్ష్యాలని 6 శ్రేణుల్లో చూపించారు కదా. అయితే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంటే స్టార్టింగ్ చెప్పారు, మళ్ళీ దాన్ని సవరించారనమాట. ఆ సవరించిన దానిలో జ్ఞానం అనేది 2 రకాలుగా వర్గీకరించబడుతుంది అనమాట. జ్ఞాన పరిమాణం, జ్ఞాన ప్రక్రియ అని 2 రకాలు చూపబడింది. ఈ వర్గీకరణ వల్ల స్పష్టీకరణల ఎంపికలో స్పష్టత ఏర్పడింది అనమాట. లక్ష్య సాధన విద్యార్థి యొక్క నిర్దిష్ట ప్రవర్తన ద్వారా తెలియజేయబడుతుంది. ఈ నిర్దిష్ట ప్రవర్తనని స్పష్టీకరణ అంటారు. ప్రతి లక్ష్యానికి నిర్దిష్ట స్పష్టీకరణలు ఉంటాయన్నమాట. 2011 ప్రకారం విద్యార్థులు ఆయా తరగతులకు నిర్దేశించిన విద్యా ప్రమాణాలను సాధించినప్పుడే అది గుణాత్మక విద్యగా పరిగణించబడుతుంది. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, ప్రశంసా విలువలు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం, ఇవన్నీ మనకి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు. ప్రతి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచికలు రూపొందించబడ్డాయి. ఈ ప్రత్యేక సూచికలు విద్యార్థుల ప్రవర్తనలో కనబడితే ఆ విద్యా ప్రమాణం సాధించినట్లు అనమాట. ఇప్పుడు ఈ చాప్టర్ కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. క్రింది వాటిలో విద్య యొక్క దీర్ఘకాల అంతిమ ప్రయోజనం ఏంటి అంటే గమ్యం. నిర్ణీత దీర్ఘకాల వ్యవధిలో సాధించబడేవి. విద్యా దిశను సూచించేవి ఏంటి అంటే ఉద్దేశాలు. ఒక పాఠ్యాంశానికి సంబంధించి సాధారణ ప్రవర్తనలో మార్పులు సూచించే గమ్యాలు లక్ష్యాలు. పాఠ్యాంశం అన్నాడంటే లక్ష్యాలు. లక్ష్యాలకు గల మరో పేరు సాధారణ లక్ష్యాలు. స్పష్టీకరణలు పాఠ్యాంశ స్థాయిలో విద్యార్థి యొక్క ఈ ప్రవర్తనని తెలియజేస్తాయంటే నిర్దిష్ట ప్రవర్తనలో మార్పులను తెలియజేసి స్పష్టీకరణలను తెలుసుకున్నాం కదా ఇప్పుడే. విజ్ఞాన శాస్త్ర బోధన భిన్న శాస్త్రాలుగా జరగాలి అని సూచించింది ఎవరంటే కొఠారి కమిషన్. క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక దశలో విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యం అంటే ఇంద్రియాల ద్వారా పరిసరాల్లోని విషయాలను పరిశీలించి నమోదు చేయడం అనేది ప్రాథమిక దశలో లక్ష్యం అన్నమాట. బ్లూమ్స్ వర్గీకరణ మానవుడి ప్రవర్తనలో ఎన్ని రంగాల ఆధారంగా జరిగిందంటే 3 రంగాలు. క్రింది వాటిలో తక్కువ సమయంలో సాధించగలిగినది లక్ష్యం అండి. వీటన్నిటిలో కూడా ఒకటి లక్ష్యానికి సంబంధించనిది అన్నారు. ప్రవర్తనలో మార్పు సూచిస్తుంది, కరెక్టే. పరిశీలించదగినది కరెక్టే. పాఠ్యాంశానికి సంబంధించినది కరెక్టే. దీర్ఘకాలంలో సాధించబడేది అన్నారు. లక్ష్యం అంటే దీర్ఘకాలంలో సాధించబడేది కాదు కదా, ఒక లెసన్ కి సంబంధించింది. సో అది సంబంధించదు అనమాట. జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం అన్వయం అండి, మిగతా 3 కాదు. జ్ఞానాత్మక రంగంలో సవరించబడిన అదేటి అన్వయం ఎక్కడ ఉందా అని అనుకోవద్దు. మనకి వినియోగం అనే జ్ఞానాత్మక రంగంలో ఉంది కదా, ఆ వినియోగాన్ని అన్వయం అని కూడా అంటారు. ఓకే, అలాంటివి తెలుసుకోకపోతే మనం ఇబ్బంది అవుతాము, చూసుకోండి. ఓకేనా. జ్ఞానాత్మక రంగంలో సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం అత్యున్నత స్థాయి లక్ష్యం సృష్టించడం అండి. నిర్దిష్ట సంకేతాలను సవరించబడిన బ్లూమ్స్ అంటే ఏం చెప్పాను, అందులో మార్పు ఏంటి అంటే మనకి మామూలుగా జ్ఞానాత్మక రంగంలో మూల్యాంకనం కదా లాస్ట్ది అత్యున్నత స్థాయి. సవరించిన దాంట్లో మూల్యాంకనాన్ని కిందకి దించి సంశ్లేషణని పైకి పెట్టారనమాట. సో ఆ సంశ్లేషణ కూడా సృష్టించడం అని మార్చారు. సో అది అత్యున్నత స్థాయి లక్ష్యం. ఓకే, నిర్దిష్ట సంకేతాలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం ఈ ప్రవర్తన తెలియజేస్తుంది అంటే గుర్తించగలగడము. సంకేతాన్ని చూసి ఇది బ్యాటరీ అని అర్థం చెప్పారంటే సంకేతాల్లో ఉన్నది మామూలుగా చెప్పడం అనేది అనువదించడం అండి. సంకేతాల్లో ఉంది శాబ్దికంగా, శాబ్దికంలో సంకేతంగా ఇలా మారుస్తున్నారు అంటే అది అనువదించడం కిందకు వస్తుంది అనమాట. ఒక సమీకరణం ఆధారంగా రసాయనిక చర్యల అంశాల గురించి తెలపడం ఈ అవగాహనలో తెలియజేస్తుంది. అవగాహన
అనే దాంట్లో ఈ స్పష్టీకరణ అనేది ఉండండి, వ్యాఖ్యానించడము. సో తెలపడం, చెప్పడం అనేది వ్యాఖ్యానించడం కిందకు వస్తుంది అనమాట. ఒక విద్యార్థి అంటే వ్యాఖ్యానించడం అంటే ఏదైనా ఒక దాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడడం, చెప్పడం జరిగితే అది వ్యాఖ్యానించడం అవుతుంది. సో ఇక్కడ మనకి సమీకరణం ఆధారంగా తెలిపాడు అన్నారు కాబట్టి వ్యాఖ్యానించడం తీసుకున్నాం. అర్థమవుతుంది కదా. ఒక విద్యార్థి శాస్త్ర సంఘటనకు గల కారణాలు, ఫలితాలు చక్కగా చెప్పగలిగాడు అంటే విశ్లేషణ అన్నమాట. ఓకే. బ్లూమ్ వర్గీకరణలో సవరణ ఏ రంగంలో జరిగిందంటే జ్ఞానాత్మక రంగంలో జరిగిందండి. నెక్స్ట్ చూద్దాము. విద్యార్థి బోధన జరిగేటప్పుడు ప్రశ్నోత్తర సమయంలో చురుగ్గా పాల్గొనడం అంటే ప్రతిస్పందించడం. విజ్ఞాన శాస్త్ర బోధన తర్వాత విద్యార్థి శాస్త్ర పరిశీలన వ్యాఖ్యానించాడు అంటే ఏ రంగం లక్ష్యం అంటే జ్ఞానాత్మక రంగం, అవగాహనకి చెందింది. ఇప్పుడే చెప్పాను కదా అవగాహన వ్యాఖ్యానించడం అనేది. పరిసరాలు అదేంటి అవగాహనలో వ్యాఖ్యానించడం వచ్చింది, ఇంకా ఏమొస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను మీకు క్లియర్ గా అందులో కొన్ని చెప్పానండి. ఒకసారి ఆ చాప్టర్ చూడండి. పరిసరాల విజ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం పరిసరాల పట్ల ప్రేమ, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి. NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ 3 వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ పరిసరాల అధ్యయనం కింద అభ్యసన రూపంలో ఉంటుంది అన్నారు. సో ప్రయోగాత్మకంగా, అనుభవాత్మకంగా ఉంటుంది అన్నమాట. పరిసరాల అధ్యయనం యొక్క పాఠ్య పథకాన్ని తయారు చేసుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలు ఏంటి అంటే బోధనా లక్ష్యాలు, ముఖ్య భావనలు, నైపుణ్యాలు, సాధారణ లక్ష్యాలు ఇవన్నీ ఉండాలన్నమాట. ఓకే. విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యని విశ్లేషిస్తాడు అన్నారు. ఈ విశ్లేషణ అనేది ఏంటి అంటే ప్రక్రియా నైపుణ్యము, జ్ఞానాత్మక ప్రక్రియ అన్నమాట. ఓకే. విశ్లేషించడం అనేది జ్ఞానాత్మక దీంట్లో వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. పరిసరాల అధ్యయనం బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థులను, జంతువులను పరిశీలించి చిత్రాలను తయారు చేయడం, చిత్రాలను పరిశీలన, నమూనాలు తయారు చేసే నైపుణ్యం. ప్రాథమిక దశలో పరిసరాల అధ్యయనం యొక్క ముఖ్య లక్ష్యం NCF 2005 ప్రకారం ఏంటంటే తరగతిలో జరిగే అభ్యసనానికి తరగతి బయట పరిసరాలకి సంబంధాన్ని ఏర్పరచడం ముఖ్య లక్ష్యం అన్నమాట. పర్యావరణ విద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించడం. తరగతి గదిలో విద్యార్థుల అభ్యసనం జరిగింది అనడానికి సాక్ష్యాలే స్పష్టీకరణలు అన్నమాట. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి అంటే సృజనాత్మకత. బోధనాభ్యసన ప్రక్రియలో మొట్టమొదటి సోపానం ఏంటి అంటే లక్ష్యాలను ఏర్పరచుకోవడం. యాక్చువల్గా ఇది మనకి బొమ్మ వేసి రంగులు దిద్దడం అనేది ప్రాజెక్ట్ పని అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా. దీనికోసం అయితే ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహనలో ఉన్న స్పష్టీకరణ అండి. నెక్స్ట్ ఉద్దేశాలు, లక్ష్యాలు వరుసగా సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు. ప్రాథమిక స్థాయిలో ఉద్దేశాలు అనేవి సుదూర గమ్యాలు అండి, లక్ష్యాలు అనేవి దగ్గర గమ్యాలు. ఆ రెండింటి కోసం చెప్పమన్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా తయారు చేయడం. ప్రతిస్పందించడం బ్లూమ్స్ వర్గీకరణ ఏ రంగానికి చెందిందంటే భావావేశ రంగం అండి. విద్యార్థి సిద్ధాంత వ్యాసాన్ని వ్యవస్థీకరించగలగడం అనేది జ్ఞాన రంగంలో ఏ స్థాయిని సూచిస్తుంది అంటే సంశ్లేషణ. విద్యార్థి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఒక మూఢ నమ్మకాన్ని ఓడించడం అతని ప్రవర్తనలో ఏ స్థాయిని తెలియజేస్తుందంటే మూల్యాంకనం అంట. విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు ఇది శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఒక మూఢ నమ్మకాన్ని ఓడించడం అనేది అన్వయం అంటే వినియోగం కిందకు వస్తుందండి, మూల్యాంకనం కాదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొన్ని తప్పులు ఉంటాయండి ఇందులో, సో అది మనం చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఆధారంగా చేసుకొని నిత్య జీవితంలో వినియోగించుకున్నాడు కదా, సో అది అన్వయం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి చూడండి. ఇదే అయితే ఇదే అని చెప్పండి. ఓకేనా. విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రీడింగ్లు తీసుకోగలగడం, నైపుణ్య సంపాదన లేస్తాయంటే సునిశ్చితత్వం అండి. విద్యార్థి వివిధ మొక్కల మధ్య తేడాలు చెప్పగలగడం విషయ అవగాహన. సేకరించిన విషయాల్ని పట్టిక రూపంలో రాయడం ఏ విద్యా ప్రమాణం అంటే సమాచార నైపుణ్యం అండి. పట్టిక రూపంలో రాయడం మనకి ఈ బిట్ అడిగినట్టు ఉన్నారండి డిఎస్సిలో. సేకరించిన విషయాల్ని పట్టిక రూపంలో రాయడం సమాచార నైపుణ్యం కిందకు వస్తుంది. క్రింది వాటిలో ఒకటి విషయ అవగాహనకి
వచ్చని అభ్యసన సూచిక అంటే ఇది, విషయ అవగాహనకి సంబంధించింది, ఇది మిగతావన్నీ సంబంధిస్తాయి. సో ఇదన్నమాట. సో మనకి డౌట్ ఉన్నది ఏంటంటే 29th బిట్ ఒకటి, తర్వాత 36 బిట్ ఒకటి చూడండి, ఓకేనా. ఆ రెండు ఏమవుతాయి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎవరికైనా తెలిస్తే కనుక. సో ఇక్కడితో మనకి ఈ చాప్టర్ కి సంబంధించి అకాడమీ బుక్ లోనివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సపరేట్ గా క్లాస్ కూడా చెప్పాను దీని మీద. ఆ రెండు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.